మరి ఎలక్షన్స్ వస్తే గ్రూప్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి, కొంత సెపరేషన్ అన్నది వస్తుంది అని ఒక టాక్ ఉంది. ఉంటుందమ్మా. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు దాకా ఎవరైతే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకున్నారో వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ చేయకుండా ఫైట్ చేద్దాం అనే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, రెండు రకాలు వస్తుంది. గ్రూప్ వచ్చినప్పుడు ఇప్పుడు అందులో ఆ గ్రూప్లోనే ఉన్నవాళ్ళు చాలామంది రిజైన్ రాశారు. 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ ఇది తప్పు ఎప్పుడు చేయలేదు మీరు చేయండి అని అన్నారు. సో ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు ఉన్న వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుద్దంటే పెద్ద చిన్న అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పద్ధతికి వెళ్ళే వాళ్ళకి ఇది ఎవరికి సార్ ఛాంబర్ అనేది అది ఎవరికి థ్యాంక్లెస్ జాబ్. అంటే ఆ పొజిషన్లో నేను 2 times సెక్రటరీగా చేశాను, 4 years చేశాను. మనం ఏమి ఎంతవరకు సాధిస్తాం, మనం ఉన్న పద్ధతికి తీసుకెళ్తాం. అదేమి మనకేం జీతం ఇవ్వదు, మన టైం వేస్ట్ చేసుకోవటమే. బట్ ఏంటంటే ఉన్నదాన్ని సక్రమంగా నడిపించాలనే భావంతో వెళ్తాం. అంతే తప్పితే ఇక్కడ దీంట్లో గ్రూపులు అలాంటివి ఏమి ఉండవమ్మా. వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, దానికి ఏదో కారణం కావాలి కాబట్టి ఆ కారణం ఏంటి, చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అని తీసుకొస్తారు, లేకపోతే ఇంకోటి తీసుకొస్తారు. ఇప్పుడు అక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్లో ఇప్పుడు అది లీజ్ ల్యాండ్లో ఉంది, February 26 అయిపోతుంది. బట్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి 2030 దాకా ఉంది, మాకు ఉంది, మాకు పైన ఆఫీసెస్ ఉన్నాయి. సో అది పొడిగించమని అడుగుతున్నాం. సో ఇప్పుడున్న వ్యక్తులు అపోజిట్గా ఉండే వ్యక్తులు కొంతమంది అది లీజ్ ల్యాండ్ కాబట్టి మనం అడగటానికి లేదు, మనం వెళ్ళిపోవాలి అనే వర్షన్ చెప్తున్నారు. అది తప్పు అని మేము పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి జనాన్ని రప్పించి ఇక్కడ రండి అని చెప్పి ల్యాండ్ ఇచ్చి మీరు ఇస్తే అప్పుడున్న పెద్దలందరూ చేరి ఒక బిల్డింగ్ మనకు కావాలి, ఇక్కడికి వచ్చే ఫెసిలిటీస్ కావాలని ఛాంబర్ బిల్డింగ్ కట్టి ఇవన్నీ వచ్చారు. సో మన ఇండస్ట్రీ కోసం కాబట్టి మనం పెంచాలి కదా. ఇప్పుడు 30 ఏళ్ళ వరకే ఇవ్వచ్చు రూల్ ప్రకారం, 33 ఏళ్ళు, మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఇవ్వాలి రూల్ ప్రకారం. అది అడుగుతున్నాం. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో దాని మీద 2 గ్రూపులు, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అది అంత తప్పితే. ఈ మధ్య బన్నివాస్ గారు కూడా మాట్లాడుతూ ఈ ఛాంబర్ ఎన్నికల్లో రాజకీయం నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అని మాట్లాడారు. అంటే కాదమ్మా, యాక్చువల్గా బన్నివాస్ గారు కూడా నిలబడాల్సింది. ఇప్పుడు ఏంటంటే అమ్మా 1650 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 1650 మంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను సినిమా తీసి 10 ఏళ్ళు అవుతుంది, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇదేంటంటే ఈ టైంలోనే అడగాలి, అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే దిగిన తర్వాత నన్ను చూసి చేయమంటే చేయరు కదా. వాళ్ళకు ఉంటుంది కదా, మా వీళ్ళు పెద్దవాళ్ళు మాకు ఎప్పుడు ఏమి చేయలేదు, మమ్మల్ని అడగాలని ఉంటుంది కదా. అడగాలంటే ఎందుకు అడగాలి, నాకేం పని, నేనేమన్నా దాంట్లో నాకేమైనా లాభం వస్తుందా, నా పని వదులుకొని నేను ఎందుకు చేయాలనేది కొంతమంది రారు. నాలాంటి వాళ్ళు ఎలా వస్తారంటే నేను ఇండస్ట్రీ, నాకు గుర్తింపు వచ్చిందే ఇండస్ట్రీ నుంచి వచ్చింది. నేను మామూలు వ్యక్తినే, సినిమాలు తీయటం వల్ల సినిమా వల్ల నేను పాపులారిటీ తెచ్చుకున్నాను. నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాలు హైదరాబాద్లోనే తీశాను. ఆ రోజులు 86 నుంచి కూడా ఇక్కడే తీశాను. సో ఛాంబర్ స్టార్టింగ్ నుంచి మేము ఉన్నాం. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, రామనాయుడు గారు వాళ్ళంతా వాళ్ళు ఉండేవాళ్ళు, మేము చూస్తూ ఉండేవాళ్ళం. సో ఇటువంటి ఛాంబర్ ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, మనం పద్ధతిగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిన రిప్రజెంటేషన్ అనే దానికోసం నాలాంటి వాడు నేను దిగుతాను. నేను మధ్యలో వదిలేశాను, 5 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయినాక అప్పుడు అంత ముందాక ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఛాంబర్కి రమ్మంటే కూడా ఎవరు మా టైం వేస్ట్ చేసుకోవటం వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ అదేదో పాపులారిటీ లాగా, అదేదో మనకు ఒక హోదా చెప్పుకునేదానికి నేను ఛాంబర్ సెక్రటరీనో లేకపోతే నేను ప్రొడ్యూసర్ అని నేను ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి తప్పితే నిజంగా చేస్తున్నామంటే ఓన్లీ ఎప్పుడు వస్తుందంటే వర్కర్స్ ఆ మీటింగ్ అప్పుడు వస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తారు, ఒక కమిటీని వేస్తారు, ప్రొడ్యూసర్స్ చిన్న పెద్ద వాళ్ళందరినీ వేసి వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ప్రెసిడెంట్కి ఏమి ఉండదు, సెక్రటరీకి ఏమి ఉండదు. సెక్రటరీ ఓన్లీ హ్యాస్ టు ఆర్గనైజ్, వాళ్ళు డీల్ చేసి మాట్లాడతారు. ఇద్దరి మధ్య 2 గ్రూపుల మధ్య వచ్చేటప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కారానికే ఈ ఛాంబర్. అంతే తప్పితే దీనివల్ల ఏం వస్తుంది అనుకుంటే ఏమీ లేని వ్యక్తి నాకు వస్తే గుర్తింపు వస్తుంది అనుకుంటాడు. ఆ గుర్తింపు కోసం అది అనుకుంటారు. ఆడ ఏం చేస్తాం, అందరూ ఓకే అనుకుంటేనే చేయగలం, లేకపోతే చేయలేము. ఇప్పుడు పెద్దవాళ్ళు మాకు రేట్లు పెంచొద్దు అంటారు, పెంచాలి అంటారు వాళ్ళు, చిన్నవాళ్ళు పెంచితే మాకు అంటారు. ఇది ఎలా సామరస్యం చేస్తాం? అది ఆర్టీ చేయాలి తప్పితే ఇక్కడ వచ్చి దాన్ని ఏదో
అదేదో నెత్తి మీద మనకేదో టోపీ కాదు, మ్మ్. మనకు అది ఒక ముళ్ళ కిరీటమే. ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజంగా సిన్సియర్గా ఉండేవాళ్ళకి అవును. ఏం పట్టకుండా కబుర్లు ఆడేసి చెప్పేసి ఇవాళ ఉంటుంది, ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలు అందరూ మామూలుగానే ఉంటారు, ఎవరు పట్టించుకోరు. మ్మ్. నన్ను అడిగారు చాలామంది, ఎందుకండి మీరు తొందర పెడతారు, 5 నెలలే కదా, ఇంకొక 6 నెలలు అయిపోద్ది కదా అన్నారు. మరి ఎవరు అన్నాళ్ళలో వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు ఎమ్మడబడి. అదే అంటే వాళ్ళకి ఏదో కావాలి అంతే, ఆ. అంత తప్పితే ఆడేం లేదమ్మా. ఆ ఆర్గనైజేషన్ దాంట్లో అక్కడేమి బెనిఫిట్స్ కూడా లేవు. ఆ. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఏదో ఇన్సూరెన్స్లు అలాంటివి ఉంటాయి, దీనికి అవి ఏం లేవు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆడ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణని ఇద్దరు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు ఒక్కో సినిమా పోతే వెళ్ళిపోతున్నారు పాపం, వాళ్ళు నష్టపోతున్నారు. ఈ మధ్యలో ఎన్ఆర్ఐని తీసుకొని ఆ డబ్బులు కట్టేదానికి వీటి కోసమే, ఈ పరిష్కారాల కోసమే ఉంటుందమ్మా చాలా.